అందరికీ ద్వాదశ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు గారు గంగాధరం గారు, ఆ గంగాధరం గారి శిష్యురాలు సీతయ్యమ్మ గారు, నిర్మలానంద గంగాధరాజు గారి మా సేవానంద సీతమ్మాత గారు ఆవిడ శిష్యురాలి నేను. అయితే ఆవిడ పరమైపోవడం తర్వాత కనవ విద్య అంతా నాన్నగారి దగ్గరే అమ్మ పరిపూర్ణ రమలాంబ రమ్మమ్మ సమేత శ్రీ గురు కరుణ లక్ష్మస్వామి సద్గురుపరపరాజుకి జై ఆయన దగ్గరే తెలుసుకున్నాం కాబట్టి గురువులందరికీ దోష నమస్కారములు. గురుమూర్తి చూపకొన్నను పరిపూర్ణమెట్లు ప్రదక్షమము, గురుమూర్తి చూపునేని పరిపూర్ణంబు ప్రదక్షము యస్వ ప్రదక్షమౌరా, చూస్తూనే ఎరుక పారిపోగునురా, ఎరుక పోగిన వెరుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి కిట్టిదట్టిదని ఎరిగేవారటు మీదట, చూస్తూనే ఎరుక పారిపోగునురా. గురుమూర్తి చూపకొన్నను పరిపూర్ణం ఎట్లు ప్రత్యక్షమవుతుంది. గురువు లేని విద్య గుర్తునిచ్చే కాబట్టి గురుమూర్తి చూపించారు. ఆ చూపించి చూపడానికి అలాగే మళ్ళీ ఆ గంగార్థంలోనే చెప్తారు. బయట తర్వాత గంగార్థంలో ఇంకా 3 గంగార్థాలు చెప్తారు. చూపించి చూపరానిది నీ ఉండ చూసినావు కదా, ఏ పొద్దు దాన్ని మరవబోకు. ఇదే గురుబోధ. నాయన్న నా చిన్న నామన్న నా పెన్ని రామ నా రత్నముల కొండ, ఇదే గురుబోధ అన్నారు. ఇదే గురుబోధ. నిరంతరము నిన్నంటకు నిజరమే బాధ అన్నారు. అయితే గురుమూర్తి చూపించింది నువ్వు చూసింది కూడా ఇరుకేనైనా. చూపించి చూపరానిది నువ్వు ముందు చూసినావు కదా, నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అది ఎరికే. కాబట్టి నువ్వు తెలుసుకోనైనా నా పాపాన్ని బుద్ధిపించి రత్నాముల కొండ అని చెప్పారు గురువు గారు. ఎంతో హితబోధ చేసి మనకి విద్యాబుద్ధులు నేర్పినప్పుడు శిష్యులకి గురువులు ఎలా నేర్పుతారో అలాగే విద్యనంతా నేర్పి మనం నేర్చుకుని అది ఎంత నేర్చుకుంటే అంతా మంచిదని చెప్పేసరి ముందుగా గురుమూర్తికి ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటూ హృదయ గంధి విడటక సదయత ఈ బోధ తెలుక సహసాగురుడై వదలక చిత్తంబులోన గురుపద తలములు సంపవలదే భక్తుడైనప్పుడు, క్రాంతి రైత శక్తుడైనప్పుడు పొదరాదు ఇది 2 గురువు శిష్యులకు లేక కదిలి కాలేనట్టి కనబోధి కలిగితే భక్తుడైనప్పుడు, భ్రాంతి రైత శక్తుడైనప్పుడు. హృదయ గ్రంథి ముడి ఒకటి మనకి ప్రతి ఒక్కరికి కూడా హృదయ గ్రంథి. ఆ గ్రంథి విడాలంటే గురుమూర్తి తప్ప మరి ఎవరు విడిపించలేరు. రాత్రిలో గురుమూర్తిని సదా ఎప్పుడైతే ఆ 3 మంత్రాలు ఇచ్చి మనకి స్మరణ చేస్తూ ఉన్నామో ఆ గ్రంథి విడుతుందట. విడిచినప్పుడే నీకు ఆ పరిపూర్ణంత తెలియబడుతుంది. ఆ హృదయ గ్రంథి విడాలంటే సదనక సదయత ఈ బోధ తెలుపు ధనసాగురుడై వదలక చిత్తములోన, ఏ చిత్తము నీ హృదయములోన నీ చిత్తములోన సదనక ఎప్పుడు కూడా ఆ గురునామస్మరణమే గుడ్డలు నిద్ర వచ్చేదాకా తెచ్చేదాకా గుడ్డు మరవకూడుతున్నారు. అటువంటి మంత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఆ ద్వాదశిని మరవకుండా ఆ హృదయంలో ఎప్పుడైతే నామస్మరణి చేసుకుంటే మరవకుండా ఉంటే ఆ హృదయగంధి విడవడానికి సదయత ఈ బోధ చెప్పి జనతాగురుడై మొదలక చిత్తంబోరాన గురుపద గలములు తల్పవలదే భక్తుడైనప్పుడు, భ్రాంతి రైత శక్తుడైనప్పుడు. అందువల్ల అలా తెలుసుకుంటూ ఉంటాము. చెప్పంటారా? సత్యంబగు పట్టబైన సత్యంబగు ఎరుకునరికి శత్రు కృపచే, ఎరుకను సత్యము కాదని నిత్యముగా నమ్మియుంటే చాలుతాలన్నా పనితోటి సాటవ్వారన్నా. సత్యామూలనే నిర్ణయం మెరుగాక నిత్యుడైయుండేటి నిజబోధ గడకీతే చాలుతాలన్నా పనితోటి సాటవ్వారన్నా. సత్యంబగు పట్టబయలు అసత్యంబరు ఎరుక. సత్యం ఎప్పుడు కనిపించుతుంది కానీ సత్యమకు బట్టబయలు మనం తెలుసుకోలేకపోతాం, కనిపించట్లేదు. అసత్యమైన ఎరుక ఇదంతా ఎరుకే. చూసేది వినేది చేసేది అంతా ఎరుకే. ఎరుకుని మాత్రం మనకు కనిపిస్తుంది, అదే సత్యం అనుకుంటున్నాం.
అసత్యమగు నేర్చుని నేను నమ్మి ఉంటున్నాను కానీ సత్యమైనది ఏదో మనం తెలుసుకోలేము. సత్యమగు బట్టపై అసత్యం వారి ఎరిగి సత్కురొకరు పచ్చే తప్ప ఇతరుల వల్ల ఎన్ని విసిరేనా ఎన్ని కాశీ ప్రయాణ రామేశ్వరపురములు ఎన్ని పూర్తిగా ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా ఈ సత్యమగున బట్టపైన ఎరగలేదు. ఒక గురుమూర్తి సత్తావరని ఈ సత్యమగు బట్టపైన ఎలా ఉందో తెలుసుకోగలరు. కాబట్టి సత్యమగు బట్టపైన అసత్యమగు ఎరుకుని ఎరుగు చేత ఎరిగి ఏది ఎరుగు చేత సేవించాలి. కాబట్టి ఈ సత్యమగు బట్టపై అసత్యమను ఎరుపు ఎరిగి సత్యులు కొరపట్టే సత్యులు కొరపవలని ఈ ఎరుకుని విడిచిపెట్టి అసత్యమగు ఎరుకు విడిచిపెట్టినాయా. ఎప్పుడైతే ఈ ఎరుకుని విడిచిపెడతావో అప్పుడు సత్యమగు బట్టపై నువ్వు వెరగాలంటే ఆ గురుమూర్తి కృప వల్ల గురువుని జ్ఞానం వల్ల గురువు చెప్పిన ఉపదేశం విని పూజలకు వెళ్ళి చూసి విని వాటి చెప్పింది ఆచరించి తెలుసుకోవాలి అని మన ఆశ. ఆ ఆశ కూడా